పట్నానికి దూరంగా కొండల ప్రాంతంలో శీతల్ గ్రామం తన ప్రశాంతమైన ప్రాకృతిక అందానికి ఎంతో ప్రసిద్ధి. అక్కడి పద్ధతులు, పండగలు, ఆచారాలు మిగతా గ్రామాలకు ప్రసిద్ధి. ముఖ్యంగా రందాదేవి మహాపూజ. నిజానికి ఎన్నో ఏళ్ల క్రితం శీతల్ గ్రామంలో రందాదేవి రాజ్యమేలేది అంటూ ఉండేవారు. ఆవిడ చేతబడి చేయడంలో ప్రసిద్ధి అని. ఆవిడ రాజ్యకాలంలో ఆవిడ తన రాక్షసుల సైన్యంతో కలిసి అందరు దేవీ దేవతలకు విరుద్ధంగా యుద్ధాన్ని ఆవాహన చేసేవారట. రందాదేవి శక్తులను ఎదుర్కోవడం అంత సులభం కాదు. కాని అప్పుడు పెద్ద పెద్ద దేవతలు కలిసి ఆవిడను ఓడించారు. ఆవిడను అంతం చేశారు. అప్పట్నుంచి ఈ రోజు వరకు శీతల్ గ్రామంలోని గ్రామవాసులు ప్రతి సంవత్సరం ఆఖరున రందాదేవికి మహాపూజ చేస్తారు, ఊరంతా ప్రశాంతంగా ఉండాలి అని. ఈ సంవత్సరం మహాపూజ బాధ్యతను సాధనా ఇంటికి అప్పగించడం జరిగింది. అమ్మా, నేను మహాపూజకి అన్ని ఏర్పాట్లు చేశాను. మంచిదమ్మా. ఇక రేపు అన్నీ సవ్యంగా జరిగితే చాలు. తప్పకుండా జరుగుతాయి నానమ్మా. మరుసటి రోజు ఎప్పుడైతే పూజా విధానం మొదలవుతుందో అప్పుడు సాధనకి దేవికి హారతిచ్చే అదృష్టం దక్కుతుంది. కాని ఎప్పుడైతే తను హారతి పళ్ళెం తీసుకుంటుందో అప్పుడు తన వేళ్లు వణుకుతాయి. హారతిలోని దీపం తన చేతిలో నుంచి కింద పడుతుంది. ఆ కారణంగా అక్కడంతా కూడా మంటలంటుకుంటాయి. ఊర్లోని పెద్దవాళ్లు ఆ సంఘటనను చాలా సీరియస్ గా తీసుకుంటారు. దానిని అపశకునంగా భావిస్తారు. అందరూ సాధనని, తన కుటుంబాన్ని తిట్టడం మొదలు పెడతారు. నువ్వసలు ఎంత పని చేశావు? నువ్వు చేసిన ఈ పని వల్ల మొత్తం ఊరంతా దేవత కోపాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. లేదు. లేదా? ఏంట్లేదు? నీకసలు తెలుసు నువ్వెంత పెద్ద పని చేశావా? సాక్షాత్తు రందాదేవికి చాలా పెద్ద కోపం తెప్పించావు. మా అందరి సమక్షంలో ఆవిడ నువ్వు అవమానించావు. కానీ నేనలా ఎందుకు చేస్తాను? నేను చూడు, నీ మాటల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. సుమిత్ర, కాస్త నీ కూతురికి పూజ గురించి అర్థమయ్యేలా చెప్పుంటే బావుండేది. నీకు అలాగే మాకు కూడా. లేదు, నన్ను క్షమించండి. నేను కావాలనేమీ చెయ్యలేదు. నన్ను క్షమించండి. ఊరి వాళ్లందరూ సాధన మాటలు వినిపించుకోలేదు. మొత్తం ఊరంతా సాధన మీద, తన కుటుంబం మీద కోపంగా ఉంటారు. దేవత కోపం గురించి భయపడి ఊరంతా కంగారు పడుతూ ఉంటుంది. జరిగిన దాని గురించి సాధన కూడా షాక్ కు గురవుతుంది. తను కూడా ఆ రోజు నుంచి తనని తాను నిందించుకోవడం మొదలు పెడుతుంది. అంతా నా వల్లే, శిక్ష నాకే పడాలి, అంతా నా తప్పే, నన్ను క్షమించండి. ఊరి వాళ్లందరూ జరిగిన సంఘటన నుండి బయటపడడానికి వాళ్ల తరపు నుంచి ఉపాయాలు ఆలోచించటం మొదలు పెడతారు. కొంతమంది అఘోరీ బాబా దగ్గర సలహాలు తీసుకుంటారు. మరికొంతమంది దేవతకి బలివ్వటం గురించి మాట్లాడతారు. ఇక వీటన్నిటి మధ్యలో ఊర్లో విచిత్రమైన సంఘటనలు జరగటం మొదలవుతాయి. పూజ రోజు తర్వాత ఊర్లో కొంతమంది అమ్మాయిలు ఉన్నట్టుండి మాయమవుతారు. ముందు ఊరివాళ్లు ఇంకా పోలీసులు వాటిని కిడ్నాపింగ్ రూపంలో చూస్తారు. కాని ఊర్లో భయమనేది అలుముకుంటూ ఉంటుంది. ఊర్లో మాయమైన అమ్మాయిల శవాలు ఊరి బయట ఉన్న దట్టమైన అడవి దగ్గర నిర్మానుష్యమైన చోట కనిపిస్తాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వీటన్నిటి వెనక ఎవరుంటారు? ఊర్లో అందరికీ భయమనేది మరింత పెరుగుతూ ఉంటుంది. ఈడొచ్చిన ఆడపిల్లల ప్రాణాలు కాపాడటానికి ఊర్లో కొత్త నియమాలను ఏర్పాటు చేస్తారు. వినండి, వినండి, వినండి. ఊరి వారందరికీ చాలా ముఖ్యమైన సూచన. గత కొన్ని రోజుల నుంచి ఊళ్ళో ఏవైతే సంఘటనలు జరుగుతున్నాయో వాటి నుండి బయటపడడానికి శీతల్పూర్ పోలీస్ స్టేషన్లో మహిళలకు కొన్ని నియమాల్ని ఏర్పాటు చేశారు. వాటిని ఖచ్చితంగా పాటించాల్సిందే. మొదటిది, మహిళలు, బాలికలు ఎక్కువ శాతం పనులు ఇంట్లోనే చేయాల్సి ఉంటుంది. రెండవది, ఒకవేళ ముఖ్యమైన పని ఉంటే దానిని ఇంకెవరి సహాయంతోనైనా పూర్తి చేసుకోవాలి. మూడవది, ఒకవేళ అత్యవసరమైన పని ఉంటే బయటకు వెళ్ళేటప్పుడు తమ ఇంట్లో వాళ్ళకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు సూచనలు అందించాలి. నాలుగవది, చాలా ముఖ్యమైన సూచన, ఎప్పుడైనా బయటకు వెళ్లాల్సి వస్తే సాయంత్రం 7 గంటల లోపు తిరిగి ఇంటికొచ్చేయాలి. ధన్యవాదములు. పోలీసుల ద్వారా ఏర్పడిన నియమాలను అందరూ పాటించటం మొదలు పెడతారు. అప్పుడే శీతల్ గ్రామం కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఊరి బయట అడవి దగ్గర ఒక అమ్మాయి గాయపడి ఉంటుంది.
రక్తంతో తడిసి శరీరమంతా గాయాలతో ఉంటుంది. ఎలా అనిపిస్తుందంటే తనేదో భయంకరమైన దాన్ని ఎదుర్కొంది అన్నట్టు. తన చేతులకి విచిత్రమైన మట్టి గాయాలుంటాయి. పక్కనే ఉన్న చెట్ల మీద పెద్ద పెద్ద గీతలు ఉంటాయి. దారంతా తన రక్తంతో నిండి ఉంటుంది. తన దగ్గర సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఊరివాళ్లు తనని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. తన పరిస్థితి దారుణంగా ఉంటుంది. అందుకని వెంటనే ఐసీయూలో చేర్పిస్తారు. కానీ ఎంతో ప్రయత్నించిన తర్వాత కూడా తను బతకలేకపోయింది. కాని చనిపోయే ముందు పూజ మళ్ళీ మళ్ళీ ఎవరో పేరు తలుచుకుంటూనే ఉంటుంది. రందా రందా. ఆ అమ్మాయి నుండి రందా పేరు వినగానే పోలీసులకు గ్రామస్తులకు మతిపోతుంది. ఏ సంఘటననైతే అందరూ కిడ్నాపింగ్ అని అనుకుంటారో దాని వెనుక రందా హస్తం ఉంది. చూస్తూ చూస్తూ ఊరంతా కూడా ఆ కబురు విస్తరిస్తుంది. రందాదేవి కోపం గురించి ఊర్లో వాళ్లందరూ చర్చించుకుంటారు. ఊరివాళ్లు పూర్తిగా భయపడిపోతారు. ఈ సమస్య నుండి బయటపడటానికి వాళ్లు పక్క ఊర్లో ఉన్న ఒక తెలివైన పంతులుని సలహా అడుగుతారు. అతని సలహా ప్రకారం ఊరివాళ్లు తత్కాలం శాంతి కోసం మందిరంలో హోమంని ఏర్పాటు చేస్తారు. అందులో సాధన తన కుటుంబం ఉండటం అనివార్యం. సరే, ఊరంతా ప్రశాంతంగా ఉండటం కోసం మనం తప్పకుండా ఈ హోమంలో పాలు పంచుకుందామమ్మా. అలాగే ఈసారి నేను ఏ తప్పు జరగనివ్వను. జరగదు తల్లి. అయినా కిందటిసారి ఏదైతే జరిగిందో దాన్ని నువ్వు కావాలని చెయ్యలేదు కదా. దానికోసం నిన్ను నువ్వు తిట్టుకోవడం మానే. మేమున్నాం కదా, మనమందరం కలిసి దీనిని ఎదుర్కొందాం. మరుసటి రోజు ఊరి గుళ్ళో ఊరి వాళ్లందరూ గుమ్మి కొడతారు. మంత్రోచ్చారణలు, మండుతున్న అగ్ని, ఇంకా దీపాల వెలుగు ఒక గంభీర వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. హోమగుండంలో అగ్ని ప్రజ్వలిస్తుంది. అప్పుడే ఉన్నట్టుండి హోమం నుంచి వచ్చిన పొగ వేగంగా గుడంతా విస్తరిస్తుంది. ఆ పొగ మామూలు పొగ కాదు. ఆ దువ నల్ల రంగుని ధరిస్తుంది. ఎంతో దట్టంగా ఉంటుంది. ఎలా అనిపిస్తుంది అంటే మందిరం లోపల ఏదో అదృశ్య శక్తి ప్రవేశించింది అన్నట్టు. ఏం జరుగుతోంది? ఈ పొగ ఇంత ఎక్కువగా ఎందుకుంది? శాంతించు. ఇది దేవి సంకేతమై ఉండొచ్చు. మధ్యలో ఆపొద్దు. మంత్రోచ్చారణలు మరింత వేగవంతమవుతాయి. కానీ పొగతో పాటు మందిరంలో మరొక విచిత్రమైన అట్టహాసం మొదలవుతుంది. కొంతమందికి ఆ పొగ మధ్యలో నుంచి ఒక నీడ కనిపిస్తుంది. అది మందిరం లోపల తిరుగుతూ ఉంటుంది. అలా చూడండి, ఆ నీడ. పరిగెత్తండి, ఇక్కడి నుంచి పరిగెత్తండి. ఊరివాళ్లు కంగారు పడి బయటికి పరిగెత్తటం మొదలు పెడతారు. లోపల ఉన్న చల్లగాలి అందరినీ స్తంభింపజేస్తుంది, ఒట్టి సాధనను తప్ప. అందుకే ఎవరు కూడా బయటికి వెళ్లలేకపోతారు. అన్ని వైపులా విచిత్రమైన శబ్దం వినిపించటం మొదలవుతుంది. ఇది దేవత ప్రకోపమా లేక ఇంకేదైనానా? ఇది అశుభం. మనం ఈ పూజను ఆపేయాల్సిందే. ఎప్పుడైతే పంతులు మంత్రోచ్చారణను ఆపే ప్రయత్నం చేస్తాడో హోమగుండం నుంచి ఒక పెద్ద విస్ఫోటం జరుగుతుంది. అందులో నుంచి ఒక భయంకరమైన నీడ ఎదురుగా వస్తుంది. ఎవరు నువ్వు? ఎవరు? నేను నీ అంతాన్ని, రంగదా. రంగదాదేవి భయంకరమైన రూపం సాధన ఎదురుగా ఉంటుంది. పొడవైన తెల్లని జుట్టు, రక్తంతో తడిసిన కళ్ళు, విశాలమైన దంతాలు. దేవత నీడ మొత్తం మందిరమంతా విస్తరిస్తుంది. నన్ను క్షమించు దేవి, నేను మిమ్మల్ని అవమానించాలనుకోలేదు. భయంతో సాధన మందిరంలో నుంచి పరిగెడుతుంది. తను ఆగకుండా పరిగెడుతూనే ఉంటుంది. కాని తనకి తెలీదు, అడవిలో ఏ గుహలో అయితే రంగదాదేవి ఉంటుందో తను అక్కడికే పరిగెడుతోంది అని. ఆ దట్టమైన అడవిలో అన్ని వైపులా ఎండుటాకుల మీద నడిచే శబ్దం, చెట్ల మధ్యలో ఎవరిదో నీడ ఉంటుంది. సాధన తిరుగుతూనే ఉంటుంది. కాని తనకి దారి కనపడలేదు. ఉన్నట్టుండి తనకి అనుభూతి కలుగుతుంది, ఎవరో తన వెనుకే ఉన్నారు అని. తను వెనక్కి తిరిగి చూసేసరికి రంగదాదేవి భయంకరమైన ఆకృతి అడవి చీకట్లో తనకి మెరుస్తూ కనిపిస్తుంది. నువ్వు నన్ను అవమానించావు. ఇక పారిపోయే ప్రయత్నం చెయ్యకు. ఇప్పుడు నేను నీకు నా కోపాన్ని రుచి చూపిస్తాను. దేవత మాటలు విన్న తర్వాత సాధన భయంతో ఆవిడ ముందు వేడుకుంటుంది.
దయచేసి నన్ను క్షమించు దేవి. నేను మీ కోపాన్ని శాంతించాలనుకుంటున్నాను. కాని రంగాదేవికి దయ కలగలేదు. ఆమె అరుపులు అడవంతా వినిపిస్తాయి. ఆ తర్వాత దేవి తనని శాఖలతో కట్టి ఈడ్చుకెళ్తుంది. పాపం సాధన పూర్తిగా రక్తంతో తడిసిపోయుంటుంది. తను కొన ఊపిరితో ఉంటుంది. తన కళ్లల్లో భయం ఇంకా బాధ కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సాధన ఊపిరి ఆగిపోవస్తుందో అప్పుడు అడవంతా ఒక విచిత్రమైన నిశ్శబ్దం అలముకుంటుంది. దేవత భయంకరమైన నవ్వు ఊరంతా వినిపిస్తుంది. ఎవరు నన్నెందుకు కాపాడలేదు, నన్నెందుకు కాపాడలేదు, అంతా నా తప్పే. మరుసటి రోజు ఉదయం అందరూ సాధనను వెతికే ప్రయత్నం చేస్తారు. అప్పుడు వాళ్లకి రక్తపు మరకలు, విరిగిన ఒక గాజు కనిపిస్తుంది. ఇది నా కూతురుది, నా కూతురు, నా కూతురు ఏమైంది? అడవిలో సాధన గురించి ఎక్కడా కూడా ఆనవాళ్లు లేవు. ఊరందరికీ ఎంతో దిగులుగా ఉంటుంది. కానీ ఇప్పుడు దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. సాధన వెళ్లిపోయిన తరువాత ఊర్లో ఆడపిల్లలకేవైతే సమస్యలు ఎదురయ్యాయో అవి కూడా అంతమవుతాయి. శీతల్ గ్రామం ఇప్పుడు మళ్లీ ఇంతకు ముందులాగా మారిపోయి జరిగిన దానిని మర్చిపోతుంది.